హాయ్ గైస్, మేము ఈరోజు ఉదయం 10:30, 11 ఆ టైంలో కడప శిల్పారామం పోయినాము. అది మేము చూడలేదని చెప్పేసి చూడడానికని ఈరోజు వెళ్ళినాము. ఈరోజు మా పాప హాలిడే అని చెప్పి ఈరోజు రేపు అక్కడికి వెళ్ళినాము. మా పాప, మా అక్క వాళ్ళ పాప అందరు వచ్చిండ్రు. అందరం వెళ్ళేసి అక్కడ కొంచెం సేపు బాగా టైం స్పెండ్ చేసి తర్వాత ఇంటికి వచ్చినాము. ఇది దారి ట్రిమ్స్ హాస్పిటల్ ఉంది కదా కడప నుంచి, ఆ హాస్పిటల్కి వెళ్ళే దారి ఇక్కడేనండి. ఫస్ట్ శిల్పారామమే వస్తుంది, తర్వాత రిమ్స్ హాస్పిటల్ వస్తుంది. ఇది ఎంట్రెన్స్ చూడండి, ఇక్కడ చాలా బాగుంది అంతా. ఎంట్రెన్స్ అక్కడ ఎంట్రీ ఫీజు కట్టాలి, ఎంట్రీ టోకెన్ ఇస్తారు. మనిషికి వచ్చి 20 రూపీస్ పడింది. ఎంట్రీ ఫీజు కట్టి టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళినాము. ఇక్కడ ముందు పక్క భారీగా గజరాజులను పెట్టిండ్రు, ఇటు సైడు అటు సైడు. చూడండి చాలా బాగున్నాయి ఇవి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి అంతా చూసుకుంటా పోయినాము. అన్ని చెట్లు, ఇలా శిల్పాలు అక్కడక్కడ ఇక్కడ ఈ శిల్పాలను పెట్టిండు. ఇటు సైడు అమ్మవారు ఉంది. ఇదంతా చూడండి, లోపలికి వెళ్ళేసి అన్నీ చూసుకుంటా పోయినాము. పిల్లలకైతే కనుక చాలా బాగా ఉంటుందండి, పిల్లలు బాగా ఆడుకుంటారు. అన్నీ ఉన్నాయి, పిల్లలకు కావాల్సిన ఐటమ్ అంతా ఉంది. జైంట్ వీల్స్ అవన్నీ ఉన్నాయి, మోటార్ బైక్ ఎక్కేది, హంసలు అవన్నీ ఉన్నాయి, బాగా ఎక్కచ్చు. 3D సినిమాది కూడా ఉంది పిల్లలదే, అది కూడా థియేటరు. అక్కడే కూర్చొని పిల్లలు అయితే అవి చూస్తారు. మనం ఏడ చూస్తామండి, మనం చూడలేము కదా. నేనైతే చూడలేను, అక్కడనే ఉంది థియేటర్, అదిగోండి అటు సైడు. ఇక్కడ కొన్ని షాపులు కూడా పెట్టిండ్రు, పిల్లలు ఏమన్నా కొనుక్కునేదానికి బొమ్మలు అలాంటి షాపులు ఒక 3, 4 ఉన్నాయి. మేము పోయేసరికి అవి కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. కొన్ని ఒక 2 ఓపెన్ చేసినారు. అక్కడ మేము కూడా కొన్ని చూసి ఏమో కొనుక్కున్నారు మా పిల్లలు. షాప్లో అంతా గ్రీనరీ బాగుంది, చాలా బాగా. వీకెండ్స్కి అలా పోతే కనుక పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడన్నా మీకు టైం ఉంటే కనుక మీరు కూడా ఇలా చూడండి, చాలా బాగుంది. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా పిల్లలు ఎక్కేటివన్నీ జైంట్ వీల్స్, మోటార్ బైక్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ పక్షులు కూడా బర్డ్స్ బాగా పెట్టిండ్రు. ఇక్కడ ఆదిమానవులు అని చెప్పేసి మనుషుల్ని పెట్టి కూరగాయలు అమ్ముతాండ్రు. చూడండి, దూరం నుంచి చూసే వాళ్ళకు వీళ్ళు అచ్చంగా మనుషులు కనిపించినట్టే ఉంటారు. చూడండి ఎంత బాగా కూర్చోబెట్టిండ్రో వీళ్ళను. కూర్చోబెట్టి కూరగాయలు అమ్ముతాండ్రు ఆడోళ్ళు. ఇంకా రకరకాలుగా బొమ్మలు పెట్టిండ్రు అక్కడక్కడ బాగా. చాలా బాగున్నాయి. ఇసురు అయితే ఇసురుతుంది. ఈయన కుమ్మరి కుండలు చేస్తాడు. బాగున్నాయి ఇవి కూడా. ఇలాంటి స్టాచ్యూస్ కూడా పెట్టిండ్రు, బాగానే ఉందంతా. మేము కూడా అదంతా తిరిగేసి బాగా అన్నీ చూసినాము. లోపలికి పోయి ఉదయం పోతే 2 వరకు అక్కడనే ఉన్నామండి. బాగా టైం స్పెండ్ చేసి అక్కడనే తర్వాత వచ్చినాము. చాలా బాగున్నాయి ఇలాంటి స్టాచ్యూస్ అని కొన్ని పెట్టిండ్రు అక్కడక్కడ. ఇలా కవర్స్ కట్టి పెట్టినటివే షాపులు. వీళ్ళు ఇంకా రాలేదు, తెరవలేదు. ఇంకా కొంతమంది వచ్చిండ్రు, తెరిచిన్నారు అని మా పిల్లలు ఏంటివి కొనుక్కున్నారు. అక్కడక్కడ బాగా అరుగులు కట్టిండ్రు, ఇలా పిల్లలు ఊయలు ఊగేదానికి ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎండొచ్చింది, పెద్దగా లేకుండా. చూడండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓన్లీ పిల్లలకు మాత్రమే కాబట్టి పిల్లలు పోయి ఎక్కుతా నిండ్రు. కొంతమంది ఎక్కిండ్రు, కొంతమంది ఎక్కలేదు.
ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరుగుతానింది మేము పోయేసరికి. 1 ఇయర్ బేబీ వాళ్ళకు కూడా ఫోటో షూట్ చేసుకుంటానిండ్రు వేరే వాళ్ళు. ఇక్కడ అలాంటివన్నీ కూడా బాగానే చేసుకుంటానట్టున్నారు. బాగా అంతా గ్రీనరీ బాగుంది కదా, ఫోటోలందు బాగా వస్తాయని చెప్పేసి ఇలా అన్నీ చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని. అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలా బాగుంది శిల్పారామము. ఈ మధ్యన కొంచెము ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు ఫస్ట్ పెట్టినంత లేదేమో అనుకుంటా నేనైతే కనుక. ఫస్ట్లో చాలామంది పోతా ఉనిండ్రు, ఇప్పుడు కొంచెం తగ్గినట్టుంది. చూడండి జైంట్ వీల్స్ అన్నీ ఉన్నాయి పిల్లలకు, బాగా బాగున్నాయి. ఇక్కడ మేము ఇక్కడికే ఫుడ్ ఆర్డర్ తెప్పించుకొని ఇక్కడనే తినేసి కొద్దిసేపు కూర్చొని తర్వాత ఇంటికి వచ్చినాము. అయితే చాలా బాగుంది. ఎప్పుడో ఒకసారి కదా అలా పోయి వస్తా అంటే మైండ్ రిఫ్రెష్ అవుతుంది, బాగుంటుంది. ఇలా గడ్డి బాగా ఉందండి కొన్ని చోట్ల, చాలా బాగుంది. అంతా తిరిగినాము మేము కూడా. ఇలా షాపులు ఉన్నాయి అక్కడక్కడ, అక్కడనే కూలింగ్స్ అవి కూడా ఉన్నాయి. అయితే ఈరోజు సాటర్డే కాబట్టి కొన్ని తినేటివి కాకుండా కొన్ని ఉన్నాయి, ఎక్కువగా వస్తూ ఉంటారు అని చెప్పేసి జనాలు పెట్టిండ్రు. కూలింగ్స్ పెట్టిండ్రు, బిస్కెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా గోబీ అలాంటివి కూడా సండే అట్లా అయితే కనుక గోబీ రైస్లు, మంచూరియాలు ఏమన్నా అయితే సండే రోజు దొరుకుతాయంట అండి. మామూలు మేము ఈరోజు సాటర్డే పోయినాం కదా, సాటర్డే అని చెప్పేసి లేవంట. సండే రోజు అయితే కనుక ఇగో చేస్తారు. అక్కడ ఎగ్ పఫ్ ఉన్నింది. ఈరోజు సాటర్డే అని చెప్పేసి మేము తినలేదు. ఎక్కువగా ముస్లిమ్సే వస్తూ ఉంటారని అవి చేస్తూ ఉంటారంట. ఆ షాప్ అతను చెప్పిండు. మేము కొన్ని కూల్ డ్రింక్స్ తీసుకొని అక్కడే కూర్చొని తాగినాము. అన్నీ తిరిగి మేము కూడా చూసేసి, చూడండి బాగుంటుంది ఒకరోజు అలా పోయి వచ్చేదానికైతే కనుక చాలా బాగా. బోటింగ్ కూడా ఉన్నింది ఇంతకు ముందేమో, ఇప్పుడైతే బోటింగ్ లేదండి. కొన్ని నీళ్ళు ఉన్నాయి అక్కడ, దాంట్లో బోట్లు కూడా ఉన్నాయి. చూడండి ఉయ్యాలి, నేను కూడా ఊగిన కొద్దిసేపట, ఎక్కువసేపు కాకుండా. అవేంటివో జారిపోతున్నాయి ఉయ్యాల్లో కూర్చొని ఊగాలంటే కనుక. నేను కొద్దిసేపు అలా కూర్చున్నా. ఇలా శిల్పాలు మొత్తానికి బాగా చెక్కిండ్రండి అన్నీ. ఇక్కడి నుంచి మెట్లెక్కేసి అటు సైడ్ కిందికి పోతే కనుక అక్కడనే బోటింగ్ ఉంది. బోటింగ్ అన్నీ ఉన్నాయి కానీ నీళ్ళు తక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఏమో ఎట్టనో మరి అది ఇప్పుడు లేదంట బోటింగు. అక్కడున్న వాళ్ళు చెప్పిండ్రు లేదని. అంతా బాగుంది. చూడండి ఎంత బాగుందో. మేము ఫుడ్ వచ్చేసి ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నామని చెప్పినాము కదా. ఒకటి గోబీ తీసుకున్నాము, ఒకటి గోబీ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ ఒకటి తీసుకున్నాము, పెరుగన్నము దాంతోపాటు 3 తెప్పించుకొని అక్కడనే తినేసి ఇంకా తర్వాత వచ్చినాము. చూడండి ఇది బోటింగు. అవి నేను నీళ్ళు లేవని చెప్పిన కదా, ఇదేనండి. మధ్యలో అట్లా కట్టడం కట్టించేసి ఈ చుట్టూ దాని చుట్టూ పెట్టిండ్రు నీళ్ళు. బోట్లు అగో ఉన్నాయి కానీ మనుషులు లేరు. చూడండి ఇది గోబీ బిర్యానీ, అది వెజిటేబుల్ బిర్యానీ, ఇది గోబీ. దాంతోపాటు పెరుగన్నం కూడా తెచ్చుకున్నాము. అక్కడనే తినేసి వచ్చినాము. అందరికీ బాయ్.